వెదురు బుట్టలు విభిన్నమైన ఆకృతుల్లో దర్శనమిస్తూ కొనుగోలుదారులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. ఈ అందమైన బుట్టలను చూడాలంటే ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే ఇది వరకు ఇక్కడ మాత్రమే వెదురు బుట్టలు తయారయ్యేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఈ బుట్టలను కాశ్మీర్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటున్నారు. ఎన్నో ఆకృతుల్లో లభిస్తూ గిరాకీ పలుకుతున్న ఈ వెదురు బుట్టలపై ఆంధ్రప్రభ అందిస్తున్న ప్రత్యేక కథనం. హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకటరమణ. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మీకు చూపించబోయేది ఒరిస్సాలో గజపతి జిల్లాలో ప్రత్యేకంగా పెళ్లి బుట్టలు తయారు చేస్తుంటారు. ఈ పెళ్లి బుట్టలు ఏ విధంగా తయారు చేస్తారు, ఆ ఒక కార్మికులు ఎలా కష్టపడతారని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం రండి. రైట్, మొత్తం మీద మనం ఇక్కడ బుట్టలు తయారు చేసే కేంద్రం వద్దకు వచ్చాం. చూడొచ్చు, ఈ బుట్ట ఇది చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఎక్కువగా పెళ్లిల్లో ఈ బుట్టలు వాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంటుంది. అయితే దీన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు మనం స్పష్టంగా చూడొచ్చు. ఎంతో కష్టం మీద ఎదురు బొంగులు తెచ్చి ఈ తీగల్ని ఒక్కొక్క తీగగా ఒలిచి దాని బుట్టలు తయారు చేసేదానికి చాలా కష్టపడుతుంటారు అని చెప్పొచ్చు కార్మికులు. అయితే దీనిపై అసలు వీళ్ళు ఎలా తయారు చేస్తుంటారు, అసలు దీని కష్టంపై వీళ్ళకి ఏమైనా గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎలా ఈ బుట్టలు ఎలా అమ్ముతారు, ఏంటి మీ తయారు కేంద్రం, అసలు ఏంటి లాభం ఏమైనా ఉందా? వీటి వల్ల మాకు ఏమీ లాభం లేదు. ఒక బుట్ట వెళ్తే మాకు 20 రూపాయలు 10 రూపాయలు దొరుకుతుంది, అంతే తప్ప మరి ఇంకేం లేదు. కష్టం ఎక్కువ, పని ఎక్కువ. బొంగులు విలేజ్లు అంటే సవరగోడలు వెళ్ళేసి తెచ్చేసుకుంటాం. అక్కడ నుంచి తెచ్చేసుకొని మన బండికి లోడింగ్ చేసుకొని తెచ్చుకొని అవి మనం ఇక్కడ చించి పని చేసుకోవడం. ఒక బుట్ట ఎంతగా అమ్ముతుంటారు, మీకు గిట్టుబాటు ధర ఏమైనా ఉందా లేదా? ఇప్పుడు ఈ బుట్ట అంతే 80 రూపాయలు వెళ్తుంది. అది 80 రూపాయలు అంతే రోజుకి 5 బుట్టలు వెళ్తాం. దాంట్లో కర్ర, మా శ్రమ అన్నీ ఉంటుంది, మరి ఇంకేమీ కాదు. ఎలా ఈ సీజన్ పెళ్లిళ్ళ సీజన్ కదా, ఎలా ఉండబోతుంది మీ వ్యాపారం? పెళ్లిళ్ళ సీజన్ కొద్దిగా బాగుంటది. నెక్స్ట్ ఖాళీ మొత్తం సామాన్లు అన్ని బూజు పట్టేసిపోతాయి. వర్షాకాలం వస్తే బూజు పట్టేసిపోతాయి. అవి ఎంత నష్టపడాలి మనము. లాభం ఎంత చూస్తామో నష్టం అంతకన్నా డబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సామాన్ అంతా పాత పడిపోయింది, ఎవరు తీసుకోరు, పోద్ది, మా డబ్బులు నష్టమే. అట్లాగే ఉంటుంది. కాలుష్య రహితం మరియు పర్యావరణ హితం కూడా కావడంతో వెదురుతో తయారు చేసిన వస్తువులపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. ఒకప్పుడు వెదురంటే కేవలం ఫర్నిచర్ మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. అందమైన బ్యాగ్లు, పూల సజ్జలు, బుట్టలు గుర్తుకు వస్తున్నాయి. వెదురు బొంగులతో తయారు చేసే రకరకాల ఆకృతులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. నేటి తరాన్ని సైతం ఆకర్షించే విధంగా వీటిని తయారు చేస్తుండడంతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. బుట్టల తయారీ లేదా అల్లిక చాలా పురాతనమైనది. బుట్టలను అల్లడం నైపుణ్యంతో కూడిన కళాత్మకమైన చేతి వృత్తి లేదా హస్తకళ. బుట్టలను వృక్ష సంబంధిత భాగాలతో తయారు చేస్తారు. వీటిని ఎంత పటిష్టంగా అల్లితే అంతకాలం నిలబడతాయి. వెదురు బుట్టలు త్వరగానే పాడవుతాయి, కానీ వాటిని సరైన నిర్వహణతో ఎక్కువ కాలం మన్నేలా చేయవచ్చు. ఈ వెదురు బుట్టలనేవి ఇప్పటివి కాదు. పూర్వకాలం నాటి మట్టి పాత్రలపై బుట్టల అల్లిక గుర్తులు లభించడాన్ని బట్టి ఆ కాలం నాటికే బుట్టల అల్లిక వాడకంలో ఉందనే విషయం తెలిసిందే. బుట్టలను పలు రకాల పనుల కోసం ఉపయోగిస్తారు. గ్రామాల్లో ధాన్యం నిల్వ ఉంచుకునే గాదెలు మొదలుకొని చెత్తబుట్ట వరకు వీటి వినియోగం ఉంది. ఆయా ప్రాంతాల్లో లభించే వెదురు వేర్లు, బెరడు ఆకులతో పాటు కొన్ని రకాల చెట్లు దుంగలు, అలాగే రకరకాల గడ్డితో వీటిని అల్లుతారు. చెట్ల ఆకుల నుంచి తయారయ్యే బుట్టలకు ఉదాహరణగా తాటాకు బుట్టలు, ఈతాకు బుట్టలు, కొబ్బరి ఆకు బుట్టలు అని చెప్పుకోవచ్చు. అయితే ఇవి అంత నాణ్యమైనవి కావు. ఎక్కువ బరువు కలిగిన వస్తువులను ఉంచేందుకు ఇవి అనుకూలంగా ఉండవు. ఈ వెదురు బుట్టలు కావాలనుకుంటే ఒరిస్సా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు వెళ్లాల్సిందే. కానీ ప్రస్తుతం కాశ్మీర్ నుంచి రంగురంగుల బుట్టలను దిగుమతి చేసుకొని తయారీదారులు జీవనం సాగిస్తున్నారు. కాగా ఈ బుట్టలు నెమలి, కూజ, సజ్జ వంటి ఎన్నో ఆకృతుల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
బుట్టలు తయారు చేసి మా పిల్లల్ని పోషించుకునే పరిస్థితి ఉంది. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క బుట్ట కూడా ఎంతో చాలా చాకచక్యంగా ఈ కళాకారులు చాలా అంటే కళాకారుడు ఏ విధంగా ఒక చిత్రపటానికి ఇస్తారో అదే విధంగా అంత అందంగా ఈ బుట్టను అల్లే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ బుట్టలు దాదాపుగా అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దొరికే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ బుట్టలకి దాదాపుగా ఈ ఒరిస్సా గజపతి జిల్లా పెద్దగా పెట్టిన పేరు అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా పెళ్ళిళ్ళ సీజన్కి అటు ఏఓబి బార్డర్ కాబట్టి ఈ ఏఓబి బార్డర్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఈ బుట్టలు కొనుగోలుదారులు అయితే ఎక్కువగా ఉంటారు. కానీ వీళ్ళకైతే ఈ బొంగులు కొనుక్కొని చాలా అంటే దూరం నుంచి ఎటో అడవి ప్రాంతానికి వెళ్ళి ఈ యొక్క బొంగులు కొనుక్కొని వెళ్ళి వచ్చి ఇక్కడ దాన్ని ఈనులుగా చేసి ఈ యొక్క బుట్టలే పరిస్థితి ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం మాకు సబ్సిడీ కింద లోన్లు గట్టా ఏమైనా ఇస్తే మేము దీన్ని అయితే మరికొంచెం ముందుకు తీసుకుపోతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మార్కెట్లో కూడా ప్రస్తుతానికి గిట్టుబాటు ధర లేక దీన్ని చాలామంది ఈ చేనేత కార్మికులు కనుమరుగైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం దీనిపై ఆదుకొని వీళ్ళకి ఏమైనా సబ్సిడీ కింద లోన్లు కనుక ఇస్తే మేము ఇలాంటి తయారీ కేంద్రాలు చాలా ఇంకా పుట్టగొడుగులా వేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది అంటూ కూడా ఇక్కడ కార్మికులు చెప్తున్నారు. ఏదైతేనప్పుడు కూడా ఈ గజపతి జిల్లా ఒరిస్సాలో ఈ యొక్క బుట్టలకి ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. బుట్టలు వెళ్తాము, తట్టలు వెళ్తాం, ఇవి పనులే చేస్తాము. గిట్టుబాటు ధర బాగుంది. అలాగే మరి ఇక ఎండనక వాననక కష్టపెడితే ఒక 100 రూపాయలు వస్తుంది అంతే. ఎప్పటి నుంచి మీ తయారీ ఎలా చేస్తున్నారు? ఇవే మాకు చిన్నప్పుడు బట్టే అలవాటే బాబు. మా పేరు గౌరీ. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రభ, ఒరిస్సా గజపతి జిల్లా నుంచి.